టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూకట్పల్లిలోని ఓ మొబైల్ షాప్ లో స్వల్ప అగ్ని ప్రమాదం, సుమారు 2 లక్షల ఆస్తి నష్టం. నల్గొండ జిల్లా నకరికల్ శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య. దేవాలయాల అభివృద్ధికై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఎమ్మెల్యే. అత్యంత వైభవంగా శ్రీశైల పుణ్యక్షేత్ర శివరాత్రి ఉత్సవాలు, స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఏపీ రాష్ట్ర మంత్రులు. తూర్పుగోదావరి జిల్లా ములుగపూడిలో జన చైతన్య యాత్ర, 45 రోజుల పాటు జన చైతన్య యాత్రలు జరుగుతాయన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. డీటెయిల్స్ చూస్తే కూకట్పల్లిలోని ఓ మొబైల్ షాప్లో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. బీజేపీ కార్యాలయం సమీపంలో ఉన్న ట్రూ మొబైల్ దుకాణంలోని రిపేర్ సెంటర్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఏసీలో కలిగినటువంటి విద్యుత్ ఘాతం కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలోని శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాలయాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దేవాలయాలు మరింత అభివృద్ధికి నోచుకున్నాయని తెలిపారు. యాదాద్రి పుణ్యక్షేత్రం మాదిరిగా అన్ని దేవాలయాలు అభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ब्रह्म
అదేవిధంగా జడ్పీ సభ్యులకి ధనలక్ష్మి గారికి సీనియర్ చైర్మన్ గారికి స్థానిక నాయకులందరూ కూడా భక్తులకు పవన్ కూడా పేరుపేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మహాశివరాత్రి అనేది ప్రత్యేకంగా నిర్వహించాం. శివుడు కోరుకున్న కోరికలు నెరవేర్చిన విశ్వాసం. ఆ పర్వదిన నాడు అందరూ కూడా ఉపవాసాలు జాగారాలు ఉండి అందరూ ప్రాంతంలో చక్కటి పంటలు పండి అందరి కుటుంబ సభ్యులు సుఖశాంతులు ఉండే విధంగా భగవంతుని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో చేపట్టే సంక్షేమ పథకాలను ఇంకా ముందుకు సాగాలని భగవంతుని దేవుడు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి అందించాలని భగవంతుని ప్రభుత్వం జరిగింది. ప్రత్యేకంగా నెలకొల్పే పథకం రాబోయే రోజుల్లో జిల్లా మంత్రి సహకారంతో మీ అందరి పట్టణ ప్రముఖుల ఆలోచన విధానాల పట్టణాన్ని అధికంగా అభివృద్ధి చేస్తూ శివాలయాన్ని ప్రత్యేకంగా నామందుగా అభివృద్ధిగా సహాయ సహకారాలు అందిస్తాను. ప్రధానంగా శివాలయంలో గ్రౌండ్ మొత్తం అంతా డౌన్లో ఉన్నది. వర్షాలు వచ్చినప్పుడు కానీ దేవుని గర్భంలో శుద్ధి చేసినప్పుడు కానీ వాటర్ పడేయడానికి ఇబ్బంది ఉంది. ముందర కూడా సీసీ రైతా భక్తులందరూ రావడంతో కాలం మరి అరువులు పెట్టినప్పుడు కూడా మట్టితో ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ గ్రౌండ్ మొత్తాన్ని కూడా శివాలయం మౌలిలో ఉన్న సిమెంట్ రోడ్ వేయించి లెవెల్ పెంచి ఆపరేట్ లెవెల్ పెంచి వర్షం కానీ అరువులు పెట్టిన వాటర్ బయటపోయే విధంగా నిర్మాణం చేసిన కూడా తెలియజేసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా మోహినికుంట గ్రామంలో నూనె తయారీ కేంద్ర నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్, జెడ్పీటీసీ గుండా నరసయ్య భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వనజ మాట్లాడుతూ గ్రామంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నూనె తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మడానికి అందరూ నిర్ణయించుకున్నారు. దీనివల్ల అందరి ఆరోగ్యం బాగుంటుందని మా ఉద్దేశం. మోహినికుంటలో నూనె విక్రయ కేంద్రం అంటే గతంలో గానుగ నూనెతోటి గ్రామస్తులందరికీ కూడా ఒకే జాలకొచ్చి ఆ గానుగలో పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ అలాంటివి అన్నీ పట్టించుకొని పోయి మంచిగా తిని ఆరోగ్యంగా ఉండేటోళ్ళు. వాళ్ళు 80-90 ఏళ్ళు మంచిగా ఆరోగ్యంగా బతికి లాస్ట్ 80 ఏళ్ళ వరకు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ కాలక్రమేణా ఇప్పుడు కల్తీ నూనెలు వచ్చి మరి నూనెలతోటి అన్ని రకాలైనటువంటి జబ్బులు ఏర్పడడం వల్ల మరి ఆ నూనెలు మనకు తక్కువ రేటుకే ఇస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే 100 రూపాయల కిలో రాదు. నిజంగా పంట పండించి మనం పల్లీలు తీసుకుపోయి పట్టించుకుంటే కనీసం 200-250 రూపాయలనే పడుతుంది. కానీ మనకు 100 రూపాయలకే 90 రూపాయలకి ఇస్తున్నారంటే ఆటోమేటిక్గా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలా కంపల్సరీ మనం మిక్స్ అయితే తప్ప ఆ రేటు పడది. కానీ మనం ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని తీసుకొని అంతకన్నా ఎక్కువ 3 అంతలు మనం హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నాం. కాబట్టి అట్లాంటివి కాకుండా ఒక మా గ్రామే కాకుండా ఇతర గ్రామాలకు కూడా మేము సప్లై చేసే విధంగా మా యూత్ పిల్లలందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నూనె తయారీ కేంద్రాన్ని ఇక్కడనే పెట్టి గానగలాగానే అంటే అప్పుడేమో ఎడ్లతోటి నడిచేది, ఇప్పుడు మిషన్ తోటి నడుస్తుంది తప్ప తేడా ఏమి ఉండదు. ఇక్కడనే మేము వాళ్ళు తీసుకొచ్చుకుంటే వాళ్ళకు పట్టి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకున్నా కానీ ఇక్కడ పల్లీలు కానీ, నువ్వులు కానీ, సన్ఫ్లవర్ ఇత్తులు కానీ అవన్నీ కూడా స్టాక్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చిరుధాన్యాలను కూడా పెట్టడం జరుగుతుంది. పెద్ద కేంద్రంగా పెట్టి దీన్ని మొత్తం మన జిల్లా లెవెల్లో కూడా పంపే విధంగా మేము మా యూత్ పిల్లలందరూ ఈ కేంద్రాన్ని అందరూ కూడా ఆమోదించి మరి అంటే గ్రామస్తులు కూడా ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరిని కూడా తీసుకునే విధంగా, ఇంకోటి అదేవిధంగా చిన్నది ఒకటి గిరిని తయారు చేసినటువంటి వడ్లను పండించి అవిటిని కూడా ఇప్పుడు షుగర్లెస్ అని అంటున్నాం, షుగర్లెస్ రైస్ అంటారు. షుగర్ కోసం కొద్దిగా మనం అంటే పూర్తి వైట్ కాకుండా పాలిష్ లేకుండా కొద్దిగా వడ్లు కూడా తక్కువ పాలిష్ తోటి పెట్టి అవి కూడా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా తినే విధంగా అవిటిని కూడా అమ్మడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ తయారు చేయడానికి మా యూత్ పిల్లలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీనికి ఎంత ఖర్చు అయినా మరి బ్యాంకు రుణాలు తీసుకుంటాం, ప్రభుత్వ సహాయం కూడా తీసుకొని మరి అందరం కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఆరోగ్య పరిశోధనలో తేలింది ఏంటంటే సర్వ రోగాలకు మూల కారణం నూనె ద్వారానే మనం వాడే నూనెలో కల్తీ ఉండడం వల్ల అన్ని రోగాలు బారిన పడాల్సి వస్తుంది. క్యాన్సర్ కానీ, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం కానీ,
ఇట్లాంటి అన్నీ కూడా ఈ నూనె ద్వారానే మూలం నూనె కాబట్టి అట్లాంటి వంట నూనెను మనం గ్రామస్తులకు స్వచ్ఛమైనది అందించినట్టయితే వారి ఆరోగ్యాలను పరిరక్షించబడ్డప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలుగుతారు. రోగాల బారిన పడినప్పుడు చేసే పనిలో ఆటంకం కలగడం, ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఆలోచన మీద చేసినటువంటి వారు గొప్ప ఆలోచనతో చేసినారు. దాన్ని యువత కూడా ముందుండి చేసుకోవడానికి వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి అనేది మనకు అందరికీ కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నాయి. ఇవాళ బయటకు వెళ్తే రేట్లు కూడా బాగా ఉన్నాయి అనేది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు. ఆ రేట్లు ఉన్నప్పుడు కూడా వాటిని మనం ఇక్కడ తయారు చేసుకొని తీసుకుంటే ఆరోగ్యాలు ఎంత మంచిగా ఉంటాయి అనేది కూడా మీకు అందరికీ తెలుసు. దాంతోపాటు ఇప్పుడే ఇంతకుముందు కూర్చున్నప్పుడు అన్న చెప్పినారు, పంటలు కూడా మార్పిడి చేసుకుంటామన్నారు. అది చాలా మంచిది. ఆ పంటలు మార్పుడు చేసుకుంటే, పంటలు మార్చుకున్నట్టయితే ఆ విత్తనాలు కూడా మనమే పండించుకొని ఇక్కడ చేసుకుంటే ఇంకా మనకు లాభాలలో ఉంటాము, మన ఆరోగ్యాలు కూడా మంచిగా ఉంటాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పిఎస్ఎంఎల్ కాలనీలో గల స్కార్ప్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఏం చేసుకుంటారా తమ్ముడు? నిర్మల్ జిల్లాలోని కనకాపూర్ నది ఒడ్డున వెలసిన బ్రహ్మేశ్వర ఆలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుండి భక్తులు చేరుకుని పూజలు నిర్వహించారు. కనకాపూర్ వీడీసీ ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ అరాఫత్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ నర్సింగ్రావు, సిఐ అజయ్ బాబు, ఎంపీడీఓ గంగాధర్, ఎంఈఓ డిఆర్డీఓ వెంకటేశ్వర్లు స్వామివారిని దర్శించుకున్నారు. కనకాపూర్ గ్రామంలో ఈ బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ చాలా పురాతనమైనది. దీనికి ప్రత్యేకించి ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవం రోజు వేల సంఖ్యలో భక్తులు రావడము, ఇక్కడ పూజలు చేయడం అది జరుగుతుంటుంది. దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఈరోజు నేను కూడా డిఎస్పీ బైన్సగా ఈరోజు వచ్చి ఇక్కడ పూజలు చేసి ఈ యొక్క స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే ఇక్కడ వీడియోస్, ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాచుపల్లి మండలం ప్రగతినగర్లోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి మరియు ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట శివాంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల తాకిడికి ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. నాంపల్లి లలిత కళా తోరణంలో ఇఖ్రా హైస్కూల్ 22వ వార్షికోత్సవ వేడుకలు డైరెక్టర్ మజూర్ ఉల్లా, సమీఉల్లా షేక్ అబ్దుల్లా రౌఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన విద్యార్థుల నృత్య కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Junior KG Arts and Sunday dance performance. Please welcome them. अस्सलाम वाला रसूलिल करीम। आज अल्हम्दुलिल्लाह इखरा टैलेंट एंड हाई स्कूल्स की तरफ से 22वां एनुअल डे सेलिब्रेशंस का माशाल्लाह से जो है इंतज़ाम किया गया तेलुगु ललिता कला तोरणम पब्लिक गार्डन्स के अंदर। यहाँ पे माशाल्लाह बच्चे काफ़ी अच्छे परफॉर्मेंस कर रहे। अल्हम्दुलिल्लाह अल्लाह का शुक्र है कि हज़ारों के तादाद में जो है पेरेंट्स वगैरह जो है इस मंज़र के खुले जो है ओपन थिएटर में बैठकर पूरे प्रोग्राम्स को माशाल्लाह बड़े सुकून के साथ, बड़े खुशियों के साथ जो है सुन रहे। इंशाअल्लाह इसी मौके पे मैनेजमेंट जो है एक ऑफ़र भी रखा गया मैनेजमेंट की तरफ से कि अप टू 31 मार्च तक अगर इंशाअल्लाह एडमिशन करेंगे अपन नौनिहालों को तो फ्री एडमिशन्स होंगे। इंशाअल्लाह इसका भी इंतज़ाम किया गया है। हमारे स्कूल्स में बेहतरीन इंग्लिश मीडियम की तालीम के साथ दीनियात के ऊपर भी बहुत ज़्यादा तवज्जो दिया जा रहा। इंशाअल्लाह आप सबसे गुजारिश है कि हमारा साथ दे। जज़ाकल्लाहु खैर। और जो है लो बजट स्कूल के हैसियत से भी स्लम एरिया में अल्हम्दुलिल्लाह कम से कम लो फीस के ज़रिए से और जो है गरीबों को जो है फ़ीस कंसेक्शन की करके उनको भी जो है थोड़ा सा फ़ीस भी कंसेक्शन दिया जा रहा गरीबों को। इसके अलावा कोर करिकुलर एक्टिविटीज़ इसका भी जो है स्पोर्ट्स का इंतज़ाम किया जा रहा। इंशाअल्लाह जो है बस इसका जो है अब मौके से फायदा उठाए हमारी गुजारिश है। जज़ाकल्लाहु खैर। జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో వెలసిన శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా గద్వాల శాసనసభ్యులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ ప్రహ్లాద, ఈవో సత్యచంద్రారెడ్డి తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ములగపూడిలో పార్టీ ఇన్ఛార్జ్ వరపుల రాజా ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్న పాత్రుడు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో చైతన్య యాత్ర చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 45 రోజుల పాటు జన చైతన్య యాత్రలు జరుగుతాయని తెలిపారు. అంచేత ఏ విధంగానూ మనకు ఒక హిస్టరీ ఉంది తెలుగుదేశం పార్టీకి. ఆ రోజున 83వ సంవత్సరంలో అయ్యనపాత్రుడు కూడా ఎమ్మెల్యే, నేను 83లో మంత్రి. నాకు శ్రీకాకుళం ఇన్ఛార్జిగా ఉండేవాడిని అప్పుడు. అంటే అప్పుడు నాకు 29-30 సంవత్సరాలు, వీళ్ళకమో 25 సంవత్సరాలు. అంత చిన్న వయసులోనే మమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు. అంటే ఆ రోజున మన గవర్నమెంట్ వచ్చేది దాదాపు అప్పుడు కూడా 9 నెలలు అవుతుంది. 83లో గవర్నమెంట్ వచ్చింది, చైతన్య యాత్రలు మొదలుపెట్టాం. అవి జన చైతన్య యాత్రలు. అంటే ఆ రోజున నుంచే మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల్లో ఒక రకమైనటువంటి చైతన్యాన్ని తీసుకురావాలి. ఎప్పుడైతే ఈ రాష్ట్రం నష్టపోతూ ఉందో, ఈ రాష్ట్రం నష్టపోతూ ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది, ప్రజల మీద ఉంది, అదేవిధంగా రాజకీయ నాయకుల మీద ఉంటుంది, రాజకీయ పార్టీల మీద ఉంటుంది. అందుకనే ఆ రోజున 82వ సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని ఆ రోజు పరిపాలిస్తున్నటువంటి అవినీతి పరుల గురించి, ఆ రోజు పరిపాలిస్తున్నటువంటి దోపిడీదారుల నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ఆ రోజున ఎన్టీ రామారావు గారు సినిమా రంగాన్ని వదిలి మన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అది మూల సూత్రం తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ రోజున మళ్ళీ చూస్తే సరే, మధ్యలో చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. ఈ రోజున మళ్ళీ చూస్తే అదే కార్యక్రమం అదే పద్ధతిలో వచ్చింది. ఎందుకు వచ్చిందో మనం అందరం కూడా ఆలోచించాలి. మనం ఎందుకు ఓట్లు వేస్తున్నాం? మనకు అంబేద్కర్ గారు మనకు ఎందుకు ఓటు ఇచ్చాడు అంటే మన రాజ్యాన్ని మనం రక్షించుకోవడానికి ఆయన ఓటు హక్కు కల్పిస్తే, మన రాజ్యాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏం బాగుపడతాం, మన కుటుంబాలు ఏం బాగుపడతాయి? ఈనాడు దాదాపు 70 సంవత్సరాల పైన అయింది మనకు స్వాతంత్రం వచ్చి. 9 నెలల క్రితం 175 మంది మేము అందరం కూడా చాలా బాధపడ్డాం. అసలు మేము ఎంత తప్పు ఏం చేశాము, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత తప్పు చేశారు అని. గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కూడా 175 మంది కూడా బాధపడితే, ఈ 9 నెలల కాలంలో 5 కోట్ల మంది బాధపడి ఏడుపు నేర్చుకుని రోడ్డు మీదకి వచ్చి ఎమ్మెల్యేలు కనిపిస్తే తన్నే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే, ఏ ఎమ్మెల్యే అయినా బయటకు వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి నేను ఇది చేశానని కానీ, ఒక తట్ట మట్టిని తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వేసానని కానీ, ఒక శంకుస్థాపన రాయి కానీ వాళ్ళు రాలేదు. కేవలం ఒక విషయంలో వచ్చారు. మనం చేసిన పనులన్నిటికీ కూడా వచ్చి రంగులు వేయడానికి మాత్రం బయటకు వచ్చి రంగులు తిన్నా తీసుకొచ్చి రంగులు మాత్రం వాటికి వేసి చక్కగా అందంగా కనిపించి ఫ్లెక్సీలు మాత్రం పెడుతున్నారు. కాకపోతే ఇంకొకటి మనందరికీ కూడా తెలియజేయాలి. ఈ రోజు ఈ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద విపరీతమైన కేసులు పెడుతున్నారు. నాన్ బెయిలబుల్ కేసులు, ఎస్సీ అట్రాసిటీ కేసులు, అంటే కేసు, అంటే కేసు. కానీ ఒకటే చెప్తున్నాను ఇక్కడ పెద్దలందరితోని, సార్ మళ్ళా మన గవర్నమెంట్ లోకి రావటం ఖాయం, వడ్డీతో సహా మేమన్నీ కూడా తీర్చుకునే పరిస్థితి కర్నూలు జిల్లా మహానందీశ్వర దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి మాట్లాడుతూ, శివరాత్రి సందర్భంగా స్వామివారి పల్లకిని ఆలయం చుట్టూ తిప్పడం జరుగుతుందని తెలిపారు.
అభయానందేశ్వర దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవం జరుగుతుంది. నిన్నటి దినము అంకురార్పణ కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు దినము అశ్వయాగం జరుగుతుంది. మరి ఇంతవరకు కూడా స్వామివారి అభిషేకాలు రవిజాన శుక్రవారం మరియు పండితుల వారు అందరూ కూడా చాలా చక్కగా స్వామివారిని అలంకరించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. మరియు రేపు దినము లింగోత్పత్తి కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి స్వామివారి ఎక్కువ పాత్ర కావాల్సి కోరుతున్నాము. మరి మరుసటి దినము 23వ తారీఖున రథోత్సవ కార్యక్రమం కూడా ఉంది. ఆ రథోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైపు జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమానికి స్వామివారి ఆశీస్సు పొందవచ్చని కోరుచున్నాము. బ్రహ్మోత్సవం జరుగుతుంది. తర్వాత మళ్ళీ రేపు మహాశివరాత్రి పర్వదినాన ఉదయం నుంచి భక్తులు చేసి తర్వాత మళ్ళీ రాత్రి లింగోద్భవ కార్యక్రమం, ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ మన రామయ్య గారు స్వామివారు అందరూ చాలా పెద్ద ఈ బ్రహ్మోత్సవాలు పూజలు అన్నీ చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమం చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. తర్వాత 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి రథోత్సవం కార్యక్రమం ఉంది. వెచ్చానికి అందరూ భక్తులు వచ్చేసి ఆ కార్యక్రమం దిగ్విజయం చేసి స్వామివారికి 4 కాలంలో అర్చనలు అనంతరం క్షేత్రమంతా కూడా క్షేత్ర బలి మొదలగు కార్యక్రమాలు చేసిన అనంతరం ఉదయం అశ్వవాహనంపై స్వామివారు గ్రామోత్సవం జరుగుతుంది. అట్లాగే ఈరోజు సాయంత్రం గజవాహనంపై స్వామి అమ్మవార్లు వీధి ఉండగా ప్రదక్షిణంగా రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ యొక్క జరిగేటువంటి దీక్షా బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ప్రధానంగా రేపు మహాశివరాత్రి పండుగ కాబట్టి ఈశ్వరుణ్ణి అందరూ కూడా ధ్యానం చేస్తూ శైవ క్షేత్రానికి వచ్చి ఈశ్వర దర్శనం చేసుకొని మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో మల్లన్న బ్రహ్మరాంబ స్వామి అమ్మవార్లను ఏపీ రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాసులు, వేలంపల్లె శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామారావు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, సమాచార శాఖ ఉప సంచాలకులు తిమ్మప్ప, టూరిజం శాఖ అధికారి ఈశ్వరయ్య వారికి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూకట్పల్లిలోని ఓ మొబైల్ షాప్లో స్వల్ప అగ్ని ప్రమాదం, సుమారు 2 లక్షల ఆస్తి నష్టం. నల్గొండ జిల్లా నకరేకల్ శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య. దేవాలయాల అభివృద్ధికై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఎమ్మెల్యే. అత్యంత వైభవంగా శ్రీశైల పుణ్యక్షేత్ర శివరాత్రి ఉత్సవాలు, స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఏపీ రాష్ట్ర మంత్రులు. తూర్పుగోదావరి జిల్లా ములుగపూడిలో జన చైతన్య యాత్ర, 45 రోజుల పాటు జన చైతన్య యాత్రలు జరుగుతాయన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.